బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణంగా ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో తీసుకురావాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, మీ ఓటు మీ కుటుంబ బాధ్యత అని చేసే ఈ కార్యక్రమంలో కర్లపాలెం గ్రామానికి సంబంధించి ఎంవి రాజుపాలెం యామ్లెట్ ఇది. ఇక్కడ ఎంతోమంది పెద్ద ఎత్తున ఈరోజు ఒక జాతరలాగా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మలారా అక్కలారా మీ అన్నని తమ్ముడిని వస్తున్నానంటూ అక్క చెల్లి అని చేతులు పట్టుకుని మరీ తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించండి అని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో రాబోయే 9, 10, 11 తారీఖుల్లో రాష్ట్రం మొత్తం కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మనే నాకు బీఫామ్ ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణం. పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం, రాష్ట్ర క్షేమం కోసం అటు జన సైనికుడు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తా ఉన్నారు. ఆడపడుచుల కోసం మన చంద్రన్న ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆర్టీసీలో ఆడబిడ్డల కోసం ఉచితంగా ప్రయాణం, అలాగే ప్రతి ఇంట్లో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా ఏర్పాటు, నిరుద్యోగుల కోసం డిగ్రీ అయినా ఎవరైతే ఉద్యోగాలు చేయకుండా ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళ ఇంటికాడ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నెలకి 3,000 ఇచ్చే విధంగా ఒక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఎన్నో ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు. సంరక్షణ, సంక్షేమం, అభివృద్ధి ఈ 3 కూడా మనకి ముఖ్యమైన మార్గాలు. అలాగే అన్ని విషయాల్లో కష్టపడి పనిచేయడానికి నీతిబద్ధంగా అవినీతి లేని పాలన అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.